దశావతారాల్లో వెంకటేశ్వర స్వామి ఎందుకు లేరు? అంతకంటే ముందుగా మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు తిరుమలలో 3 ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజంగా ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? స్టార్ గేట్ అంటే ఏంటో తెలుసా? ద్వాపర యుగంలో అంతర్ధనమైన స్వామివారి మూర్తి కలియుగంలో ఎలా ప్రత్యక్షమయ్యాయి? అత్యంత కోమలంగా ఉండేటటువంటి మీ యొక్క పాదంతో వజ్ర సమానమైన నా శరీరాన్ని తన్ని మీ పాదం ఎంత సొక్కిపోయిందో అని భృగు యొక్క పాదములు పట్టి ఒత్తి అహంకార కారణమైన అరికాలి కన్ను నొక్కేసి ఆయనకి ఊరట కల్పించి పంపించాడు అంటే ఎంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు. విసిగెత్తిపోయాడు అనుకోండి, ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ? అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం. తిరుమల వాస్తవాలు. తిరుమలలో 3 ఆలయాలున్నాయి. అందరికీ కనిపించేది ఒక్కటే, కానీ అక్కడ 3 ఆలయాల రహస్యాలు ఉన్నాయి. తిరుమలకి 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. వరాహస్వామి భూమిని ఉద్ధరించిన తర్వాత బ్రహ్మదేవులందరూ కలిసి వరాహస్వామిని భూమి మీదే ఉండమని అడుగుతారు. అప్పుడు వరాహస్వామి వైకుంఠంలో ఉన్న క్రీడా పర్వతాన్ని వెంకటాచలంకి తీసుకురమ్మని గరుత్మంతుడిని కోరగా గరుత్మంతుడు తీసుకొస్తాడు. ఆ తర్వాత వరాహస్వామి అందులో కొలువై ఉంటారు. వరాహస్వామితో పాటు శ్రీదేవి, భూదేవి శ్రీతీర్థం, భూతీర్థంగా భూమి మీదకి వస్తారు. బ్రహ్మదేవతలు, ఋషులు వీళ్ళందరూ వచ్చి స్వామివారి పుష్కరిణిగా కొలువై ఉంటారు. తిరుమలలో నిషాదుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. వరాహస్వామి అంటే అతనికి అపరూపమైన భక్తి. ఆయన భక్తికి మెచ్చిన వరాహస్వామి అక్కడే ఒక ఆలయం నిర్మించమని కోరుతాడు. అందులో నేను విగ్రహమై కొలువుంటానని చెప్తారు. ఇంతవరకు మనం చెప్పుకున్నది 200 కోట్ల సంవత్సరాల కిందటి విషయం. శ్వేత వరాహ కల్పం ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన. స్వారోచిష మన్వంతరంలో శంకర మహారాజు తపస్సు చేస్తుండగా అప్పుడు విష్ణుమూర్తి శంకర మహారాజుకి శిలాతోరణం వద్ద ప్రత్యక్షమవుతారు. ఈ కాలంలో దాన్ని స్టార్ గేట్ అని పిలుస్తారు. ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి అతి తక్కువ సమయంలో వెళ్ళడానికి దీన్ని ఉపయోగిస్తారు. నా మూర్తిని నువ్వే తయారు చేయించు అని విశ్వకర్మను పిలిచి 1000 స్తంభాల గుడి సృష్టించమని చెప్తారు. అప్పుడు శంకర మహారాజు మరియు విశ్వకర్మ ఇద్దరు కలిసి స్వామివారి మూర్తిని 9 అడుగుల పొడవుతో సృష్టిస్తారు. శిలాతోరణం వద్ద ఏ విధంగా అయితే దర్శనమిస్తారు సేమ్ అదే విధంగా తయారు చేస్తారు. స్వామివారి మూల విగ్రహం కూడా 9 అడుగులే ఉంటుంది. బ్రహ్మదేవుళ్ళు, ఋషులు అందరూ పూజించి స్వామివారిని ఇక్కడే ఉండమని కోరగా స్వామివారు లేదు, ఒక మన్వంతర కాలంలో నేను మళ్ళీ తిరిగి కలియుగంలోకి వస్తాను, అప్పటి వరకు అదృశ్యమవుతాను అని చెప్పారు. తరువాత ఆలయం, విగ్రహం, తీర్థాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. కేవలం వరాహస్వామి గుడి మరియు పుష్కరిణి మాత్రమే ఉన్నాయి. మళ్ళీ అవి ఎలా ప్రత్యక్షమయ్యాయి అంటే ద్వాపర యుగంలో వైకానసుడు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయనకి శ్రీకృష్ణుడు అంటే అపారమైన భక్తి. శ్రీకృష్ణుని చూద్దామని ద్వారకకి వెళ్ళాలనుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు కల్లో కనిపించి నువ్వు ద్వారకకి రావాల్సిన అవసరం లేదు, వెంకటాచలం కొండల్లో నా మూర్తి నిక్షిప్తమై ఉన్నది, నువ్వు దాన్ని తవ్వి ప్రతిష్ఠించు అని కోరారు. వెళ్ళేటప్పుడు దారిలో రంగదాసు అని నా భక్తుడు కనిపిస్తాడు. అతనికి నేనంటే తప్పించిపోతుంటాడు. అతన్ని కూడా తీసుకెళ్లి ఇద్దరు కలిసి పూజలు చేయండి అని చెప్తారు. వైకానసుడికి దారి రంగదాసు కనిపించి వాళ్ళిద్దరూ స్వామి చెప్పిన చోటికి వెళ్లి విగ్రహాన్ని తీసి మండపం కట్టి పూజలు చేస్తారు. అందుకే ఆయన పూజా విధానాన్ని వైకానస ఆగమము అంటారు. ఇప్పటికి కూడా దాన్నే పాటిస్తారు. రంగదాసుకి స్వామివారిని అలంకరించుకోవాలని తాపత్రయం. అందుకనే 2 చోట్ల బావుల్ని తవ్వుతారు. అది ఎక్కడంటే శ్రీతీర్థం, భూతీర్థం కొలువై ఉన్న ప్రదేశంలో. సో అక్కడి నుంచి బావిలోని నీళ్లను తీసి తోటలు మరియు పూలను పెంచుతారు. ఆ పువ్వులతో స్వామివారికి సేవలు చేసేవారు. రంగదాసు ఒకరోజు పుష్కరిణికి వెళ్తాడు. అక్కడ గంధర్వుడు తన సౌందర్యమైన భార్యలతో కలిసి స్నానం ఆచరిస్తుంటారు. తన ధ్యాస పూజ నుంచి పక్కకు మళ్ళింది. దాన్ని చూసిన వైకానస మహర్షి నువ్వు ఇంకా పూజకు పనికి రావు, నీ మనసంతా కామంతో నిండిపోయింది అని అంటారు. తర్వాత స్వామివారిని వేడుకుంటే ఆయన ప్రత్యక్షమయ్యి మనది జన్మ జన్మల సంబంధం, నువ్వు ఎలాంటి దిగులు చెందకు, వచ్చే జన్మలో నువ్వు మహారాజుగా పుట్టి భోగభాగ్యాలు అనుభవిస్తావు అని అంటారు. శంకర మహారాజు చెక్కించిన మూర్తి, ఆలయం అన్ని కూడా అంతర్ధనమైపోతాయి. ఇది ద్వాపర యుగం చివరిలో జరుగుతుంది. విష్ణుమూర్తి కలియుగంలో భూమి మీదకి వచ్చి ఉంటానన్న మాట బ్రహ్మదేవునికి ఇచ్చిన మాట. శ్రీరామచంద్రుడు భూమి మీద 10,000 సంవత్సరాలు ఉన్న దశరథ మహారాజు కౌశల్యతో కొంతకాలమే ఉండి వనవాసంకి వెళ్ళిపోతారు. అలాగే దేవతి వసుదేవులకు కూడా పురిటి బిడ్డగానే బయటికి వెళ్ళిపోతారు. బ్రహ్మదేవుడు దశరథ, కౌశల్య, దేవకి, వసుదేవులను వెంకటాచలం కొండ మీద ఒక చింత చెట్టును సృష్టించి ఆ చెట్టు కింద పుట్టలో తల్లిదండ్రుల్ని ఉంచుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కొడుకైన నారదుడిని పంపి ఇలా అడగమంటారు.
పూర్వం కశ్యపుడు మహర్షులు గంగానది తీరంలో యజ్ఞం చేస్తూ ఉంటారు. అక్కడికి నారదుడు వెళ్లి యజ్ఞ ఫలితం ఎవరికి దక్కుతుంది అని అడగ్గా భృగు మహర్షి దేవత లోకానికి బయలుదేరతారు. ముందుగా సత్యలోకానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి దేవి సంగీతాన్ని ఆలకిస్తూ ఉంటారు. కోపంతో భృగు మహర్షి నీకు భూలోకంలో పూజలే జరగవు అని బ్రహ్మదేవుని శపిస్తారు. తరువాత కైలాసంలో కూడా శివ పార్వతులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నీ రూపంతో కాక నీ లింగ రూపంతో పూజలు అందుకుంటావు అని శపిస్తారు. తరువాత వైకుంఠంలో కూడా పరాభవం ఎదురవుతుంది. కోపంతో భృగు మహర్షి లక్ష్మీ నిలయమైన గుండెల మీద తంతారు. వెంటనే విష్ణువు భృగు మహర్షికి నమస్కరించి మెల్లగా కాళ్ళు నొక్కుతూ అరికాలి కన్ను మీద బలంగా నొక్కి అహంకారాన్ని చిదిమివేస్తాడు. భృగు మహర్షికి కోపం తగ్గి విష్ణువుకి నమస్కరించుకొని ఆయనని కీర్తిస్తూ వెళ్లిపోతాడు. ఇంతలో లక్ష్మీదేవికి కోపం వచ్చి వైకుంఠం వదిలి కరవీరపురంకి వెళ్లిపోతుంది. ఇప్పుడు దాన్ని కొల్హాపూర్ అని పిలుస్తున్నారు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూమి మీదకి వస్తాడు. స్వర్ణముఖి నది తీరంలో ఉన్న వెంకటాద్రికి చేరుకుంటాడు. అక్కడే ఉన్న ఒక పుట్టలో నివాసం ఉంటారు. బ్రహ్మ శివుడు విష్ణుమూర్తి యొక్క బాధను గమనించి బ్రహ్మ ఆవుగా, శివుడు దూడగా లక్ష్మీదేవి సహాయంతో చోళరాజుల ఆవుల మందలోకి చేరుతారు. రోజు ఆ మంద నుంచి విష్ణుమూర్తి పుట్ట దగ్గరకు వెళ్లి పాలధారను విష్ణుమూర్తికి అందజేసేవారు. ఒక రోజు అది చూసిన కాపరి గొడ్డలిని విసురుతాడు. అడ్డం రావడంతో విష్ణుమూర్తి తలకు దెబ్బ తగులుతుంది. అది చూసి కాపరి అక్కడే మరణిస్తాడు. చోళరాజు పుట్ట దగ్గరకు రాగానే కొట్టడానికి కర్ర కాకుండా గొడ్డల్ని వాడారంటేనే నీ రాజ్యంలో పుణ్యం ఎక్కడుందని ప్రశ్నించి అతనిని పిశాచిగా మారిపోమ్మని శపిస్తాడు. కాసేపట్లో శాంతించి వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మించి నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తావు అని చెప్పి శాప విమోచనం కల్పిస్తారు. వెంకటాద్రి వరాహస్వామి వారి ఆధీనంలో ఉంటుంది. శ్రీనివాసుడు అక్కడే కొలువై ఉండటానికి తన భక్తులందరినీ కూడా ముందు వరాహస్వామి వారి దర్శనమే చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇద్దరు మహావిష్ణువు రూపాలే, అందుకని మన తిరుమల కొండ అంత ప్రసిద్ధి చెందింది. శ్రీనివాసుని తల మీద గాయమైనప్పుడు తన జుట్టు రాలిపోతుంది. నీలాదేవి స్వామివారికి జుట్టునిస్తుంది. ఆమె భక్తికి మెచ్చి ఆమె పేరుతో తిరుమలలో తలనీనాలు ఇస్తారని, అది ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చారు. వెంకటాద్రిపై కొంతకాలంగా వకులాదేవి వరాహస్వామికి సేవలు చేస్తూ ఉండేది. వకులాదేవి ఎవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద. తన చేతుల మీదుగా యశోద శ్రీకృష్ణుని పెళ్లి చేయలేదు అన్న కోరికను తీర్చుకోవడానికి ఈ జన్మలో వకులాదేవిగా జన్మించారు. వకులాదేవి ఇక మీదట శ్రీనివాసుని సేవ చేసుకోమని చెప్పగా శ్రీనివాసుని తల్లిగా ఉండిపోతుంది. చోళరాజు విముక్తి పొంది ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె అయిన పద్మావతితో శ్రీనివాసుని వివాహం జరిపించడానికి వకులామాత శ్రీనివాసుని కోరిక మేరకు నిశ్చయించుకొని వస్తుంది. ఇక శ్రీనివాసుని కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర అప్పు చేసి తన భక్తులు ఇచ్చే కానుకలతో తన వడ్డీ కట్టుకుంటూ వస్తానని, కలియుగంలో తన అప్పు మొత్తం తీరుస్తానని చెప్తారు. శ్రీనివాసుని కళ్యాణానికి బ్రహ్మ, శివుడు, ఇంద్రాది దేవతల్ని, ఋషుల్ని అందరినీ ఆహ్వానిస్తారు. ఇంకా లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తారు. ఇక్కడ లక్ష్మీదేవికి త్రేతాయుగంలో ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా, వేదవతి సీతాదేవి అంశగా జన్మిస్తారు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో సీతాదేవిగా మారి అశోకవనంలో రావణుడు పెట్టే బాధలను భరించేది. రాముడు రావణుడిని వధించిన తరువాత మాయా సీత అంటే వేదవతి అగ్ని ప్రవేశం చేసిన తరువాత సీతాదేవి బయటకు వస్తారు. సీతాదేవి బయటకు వచ్చి వేదవతిని ఒక కోరిక కోరుకోమనగా రాముణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరిక కోరుతుంది. సీతాదేవి రాముణ్ణి అడగ్గా త్రేతాయుగంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, కలియుగంలో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. వేదవతి పద్మావతి అమ్మవారిగా జన్మిస్తారు. వేదవతియే కలియుగంలో పద్మావతి. లక్ష్మీదేవికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆకాశరాజు సోదరుడు తొండమానుడికి మరియు ఆకాశరాజు యొక్క కుమారుడు వసుధారుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. శ్రీనివాసుడు వాళ్ళిద్దరికి సంధి కుదురుస్తారు. తరువాత శేషాచలం కొండల మీద ఒక మందిరాన్ని నిర్మించి ఇవ్వమని శ్రీనివాసుడు తొండమానుడికి అడుగుతాడు. తొండమానుడు స్వర్ణ మందిరాన్ని నిర్మించి ఇస్తారు. ఆ తరువాత పద్మావతి శ్రీనివాసులు అందులోనే నివాసం ఉండేవారు. ఆ మందిరం పేరు ఆనంద నిలయం. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం తర్వాత పద్మావతి అమ్మవారిని అడిగి లక్ష్మీదేవి కోసం కొల్హాపూర్ కు వెళ్తారు. అక్కడ పవిత్ర నదులలో స్నానాలు ఆచరించి లక్ష్మీదేవి కోసం తపస్సు ఆచరిస్తారు. ఆకాశవాణి సలహా మేరకు వెంకటేశ్వర స్వామి సుఖమహర్షి ఆశ్రమంలో తపస్సు మొదలు పెడతారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో పద్మావతి అమ్మవారు కూడా వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు మొదలు పెడతారు. వీళ్ళిద్దరిని చూసి దేవతలందరూ మహాలక్ష్మిని స్వామి దగ్గరకు రమ్మని కోరుతారు. భృగు మహర్షి కూడా క్షమించమని అర్థిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి కార్తీక పౌర్ణమి నాడున వెంకటేశ్వర స్వామికి ప్రసన్నమవుతారు. లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు తిరుమల కొండ చేరుకుంటారు. లక్ష్మీదేవి శ్రీనివాసుని గుండెల మీద కొలువై ఉంటుంది.
తన రాక కోసం వేచి చూస్తూ తపస్సు ఆచరిస్తున్న పద్మావతి అమ్మవారికి కూడా తన గుండెల మీదుగానే ఉండే విధంగా స్థానం ఇస్తారు. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని కలియుగానంతరం వరకు ఇక్కడే ఉండమని కోరగా శ్రీ మహావిష్ణువు శేషాచలం కొండల మీదుగానే శిలగా ఉండిపోయారు. ఆ శేష జనానికి పుణ్య మార్గాన్ని చూపిస్తూ వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ధర్మాన్ని కాపాడుతూ కలియుగానంతరం వరకు ఇక్కడే ఉంటానని మాటిస్తారు. ఆ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండపైన కొలువై ఉన్నారు. సృష్టి కోసం ధరించినవే ఈ దశావతారాలు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం మరియు కల్కి అవతారాలు. కానీ వెంకటేశ్వరుడు ఒక నిర్దిష్ట కార్యసిద్ధి కోసం అవతరించిన అవతారం కాదు. వెంకటేశ్వరుడు తన అభిష్టంతో లక్ష్మీదేవి ప్రేమ కోసం భూమి మీదకి వస్తారు. అందుచేత విష్ణుమూర్తి దశావతారాల్లో వెంకటేశ్వర స్వామిని పరిగణించలేదు. తిరుమల గురించి మనకు తెలియని విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం తెలుసుకుంది కొంత మాత్రమే. అందులో తెలియనివి తొండమానుడిని ఆలయం ఎందుకు నిర్మించమన్నారు, అందులో అంతరార్థం ఏంటి, భూతీర్థం, శ్రీతీర్థం ఇంకా ఉన్నాయా, సంపంగి వృక్షం, ఉన్నిద్ర తంత్రిని వృక్షం, అసలు ఈ వృక్షాల కథలేంటి, స్వామివారి గడ్డం దగ్గర పచ్చకర్పూరం ఎందుకు పెడతారు, తిరుమలలో జరిగే గరుడ సేవకు అంత వైభోగం ఎందుకు, వెంకటేశ్వర స్వామి కల్కి ఎందుకు కారు, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.